స్వార్థభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించి అతనిని పుత్ర ప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏది ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యా దర్పం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూసే స్థలం సద్గురు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేశాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఎంతకంటే ఎక్కువగా వర్ణించగలను. అనేక జన్మల అతిశయ పుణ్య సంచయం కారణంగానే మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారమూ లేదు. చిరును పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేది. వారి మనోనిగ్రహం గొప్పది. 18 సంవత్సరముల వయసు నుండి వారు మనను సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమనుని తాను భక్త పరాధీనున్నది అన్న విషయం భక్తులకు బాగా తెలియజేయడానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జయ పరబ్రహ్మ సనాతన, జయ దీనోద్ధార, నా ప్రసన్నవదన, జయ చైతన్యవదన భక్తాదీన, భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వంద్వాతీత, జయ జయ అవక్త వ్యక్త, సర్వసాక్షి సర్వాతీత, భక్తి లేని వారు మేము తెలుసుకోలేము. జయ జయ భవ సంతాపహరణ, జయ జయ భవ గజ విధారణ, జయ జయ ఆశ్రిత ప్రేమపూర్ణ, కష్టాలను తొలగించే సద్గురువు దేవా, మీరు అవజ్ఞంలో లీనమై నిరాకారులయ్యారు.